అయితే లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. జనులందరూ బప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను. యేసు ప్రభువారు ప్రతి పనికి ముందు ప్రార్థించేవారు. అంటే యేసు ప్రభువారు మనకి ఏం నేర్పిస్తున్నారంటే ప్రతి పనికి ముందు ప్రార్థించాలి. పరలోకనాథుని మనం ఆహ్వానించాలన్నా ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి దిగి రావాలన్నా మనం ప్రార్థించాలి. చూడండి, ఆనాడు పెంతెకోస్తు పండుగ రోజున అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళందరూ అక్కడ గుమికూడి ప్రార్థించుచున్న సమయంలో అగ్నినాళికలే పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వచ్చాడు. అంటే ప్రార్థించారు వారు, కాబట్టి దిగి వచ్చాడు. అదేవిధంగా చిన్నారి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, పుట్టిన పిల్లలు. వారిని తీసుకువెళ్లి కన్నతనైన కథోలిక శ్రీ సభలో జ్ఞానస్నానం ఇప్పిస్తూ ఉన్నారు. అవునా? ఎస్. ఆ బిడ్డలందరికీ కూడా దేవుడి యొక్క కృప, మెండైన ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ అభిషేకము, ఈ యొక్క హోలీ సాక్రమెంట్ దివ్య సంస్కరణ ద్వారా వారి మీదకి దిగి వస్తూ ఉంది. వారిని బలహీనులుగా కాదు, బలవంతులుగా, ప్రార్థనా యోధులుగా దేవుడు నిలబెట్టడానికే ఈ యొక్క దివ్య సంస్కరణ తన శరీర భాగస్థులుగా చిన్నప్పటి నుండే దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోవద్దు. కాబట్టి ప్రార్థిద్దాం, దేవుడితో పయనిద్దాం, పరిశుద్ధాత్మ శక్తితో నడుద్దాం. మనమందరము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే మన జీవితాలు ఫలిస్తాయి. ఆమేన్. హల్లెలూయా.